వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పానీపూరిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినేటటువంటి పానీపూరిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బండి మీద దొరికే పానీపూరి లాగే ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఈ ఉప్మా రవ్వ నాకు కొద్దిగా లావుగా ఉందండి. మీకు 2 రకాలు ఉంటాయి ఉప్మా రవ్వలో. కొద్దిగా సన్నగా ఉండేది దొరుకుతుంది, కొంచెం లావుగా ఉండేది దొరుకుతుంది. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉంది కాబట్టి మిక్సీకి వేసి జస్ట్ ఒక 2 తిప్పులు తిప్పుకుంటున్నానండి. అదే సన్నగా ఉన్న ఉప్మా రవ్వ తీసుకున్నట్లయితే మీరు మిక్సీకి వేసుకోని అవసరం లేదు. చూడండి, ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకున్నాను. మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దు. ఇలా మిక్సీకి వేసుకునే ఉప్మా రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ మైదా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలపాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ అంటే వేడి నీళ్లు పోసి కలుపుకోండి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి, ఒకటేసారి పోయకుండా. చెయ్యి కాలుతుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకుంటున్నాను నేను. చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా ఉండేటట్టు కలుపుకోండి. ఎందుకంటే ఉప్మా రవ్వ నీళ్ళని పీల్చేసుకొని కాస్త గట్టిగా అవుతుందండి. అందుకని ఫస్ట్ కలుపుకునేటప్పుడే కాస్త లూజ్గా ఉండేటట్టు కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 నిమిషాలన్నా బాగా కలపండి. సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోండి. చూడండి, సాఫ్ట్గా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక 20 లేదా 25 నిమిషాలు పక్కన పెట్టుకోండి. బాగా నానుతుంది. ఆ పిండి ముద్ద నానేలోపు మీకు పానీపూరిలోకి పానీని అలాగే కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు పానీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక చిన్న కట్ట కొత్తిమీరని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ వాటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ నీళ్లను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. మీకు కావాలంటే వడగట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఏం వడగట్టడం లేదు. ఇప్పుడు దీంట్లోనే చింతపండు నీళ్లు కూడా పోసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాల ముందు నేను నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండుని బాగా పిసికి ఈ చింతపండు నీళ్ళని పోసుకొని, ఈ చింతపండు పిప్పి మిగిలిపోయింది కదా, దీంట్లో కూడా ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని పిసికి ఈ నీళ్ళని పోసేసుకొని చింతపండు పిప్పిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పులుపుకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసుకుంటున్నానండి. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, 1/2 టీ స్పూన్ కారం, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. దీంట్లోనే నల్ల ఉప్పు వేసుకోవాలండి, బ్లాక్ సాల్ట్ అంటారు. పానీపూరిలో కంపల్సరీ వేస్తారు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోండి. కానీ నల్ల ఉప్పు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మీకు పానీ రుచిగా ఉంటాయి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి. మనం తీసుకున్న పులుపుకి నీళ్లు కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. ఈ నిమ్మరసం మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పానీని పక్కన పెట్టుకోండి. పానీపూరిలోకి మనకి పానీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పానీపూరిలోకి మసాలాని తయారు చేసుకుందాం. ఈ మసాలా కోసం నేను ఇక్కడ ఉడికించిన శనగల్ని తీసుకున్నానండి, 1 కప్పు. ఇక్కడ చూడండి, మెత్తగా ఉడికించుకున్నాను. ఒక పూట ముందు మీరు శనగల్ని నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడికించుకున్నారంటే మీకు ఈ విధంగా మెత్తగా ఉడుకుతాయి. ఈ శనగలకి బదులు మీరు బఠానీ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ శనగలు వేసుకుంటున్నాను. ఈ శనగల్ని ఇలా కచ్చా పచ్చగా చేసుకోండి, మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోనే 3 బంగాళాదుంపలను తీసుకొని ఇలా ఉడికించుకొని వేసుకొని వీటిని కూడా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి, మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా కొన్ని వేసుకోండి. టమాటా ముక్కలు మీ ఆప్షనల్ అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగు కూడా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు కారం 1 టీ స్పూన్ వేసుకోండి.
ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, దీంట్లోనే మిరియాల పొడి కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు చేతితోటి కలుపుకోండి. మీకు ఈ మసాలా పొడులన్నీ కొద్దిగా ఎక్కువ తక్కువ అనిపిస్తే మీకు తగ్గట్టు వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నారంటే మీకు పానీపూరిలోకి మసాలా రెడీ అయిపోయినట్లే. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానీ మసాలా రెండు రెడీ చేసుకునే లోపలికే ఈ పిండి ముద్ద కూడా మనకి బాగా నానుంటుంది. చూడండి, సాఫ్ట్గా నానింది కదా. ఇలా నానిన తర్వాత చేతితోటి మరొకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చిన్న చిన్న గోలీ సైజ్ అంతా ఉండలు తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకొని పానీపూరిలాగా రుద్దుకోవాలి మనం. చూడండి, ఈ సైజులో రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా రుద్దుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా చపాతీ ముద్దలాగా ఒక ముద్దని తీసుకొని ఫస్ట్ చపాతీలాగా చేసుకోండి. కాస్త పెద్దగా ఈ విధంగా కాస్త పెద్ద చపాతీలాగా చేసుకొని ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు మనకి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఇలాంటి గిన్నెలు తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి పూరీ షేప్లో వచ్చేస్తుంది. ఇది ఈజీ ప్రాసెస్ అండి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి. చూసారా, మనకి పానీపూరికి పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిలన్నింటినీ తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి. అన్ని పూరీలని ఇదే విధంగా చేసుకోండి. లేదండి ఈ పూరీలు చేసుకోవడం ఇదంతా కష్టము అనిపిస్తే మనకి మార్కెట్లో రెడీమేడ్గా పానీపూరీలు దొరుకుతాయండి. అవి తీసుకొచ్చుకొని మీరు మసాలా అలాగే పానీ ఇంట్లో తయారు చేసుకుంటే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదు మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగుతో ఎంత బాగా వచ్చాయో. ఒకటి పొంగి పైకి వచ్చిన తర్వాత ఇంకొక పూరీ వేసుకొని వేయించుకోండి. చూసారా, ఒక సైడ్ కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ ఇలా ఒక్కొక్క పూరీని వేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి హెల్తీగా చాలా బాగుంటాయి టేస్ట్. కాకపోతే కొంచెం టైం పడుతుంది మీకు చేసుకోవడానికి. ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసుకొని ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి. ఇప్పుడు చూడండి, పూరీలు పానీ మసాలా అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు పూరీలకి ఇలా హోల్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా మసాలా వేసుకోండి. మీకు ఇష్టమైతే ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొని పానీలో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.